నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిట్టమూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంఈఓ 2గా పనిచేస్తున్న కేవి ప్రసాద్ పదవి విరమణ. వైఎస్ఆర్సీపీ నాయకులు పొట్లపూడి రాజేష్, గోనుపల్లి గురుమూర్తి తెలుగుదేశం పార్టీ తీర్థం. నాయుడుపేటలోని గోమతి సెంటర్ వద్దనున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి మరమ్మతులు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం చిట్టమూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంఈఓ 2గా పనిచేస్తున్న కేవి ప్రసాద్ పదవి విరమణ చేశారు. ఈ మేరకు పాఠశాలలోని ఉపాధ్యాయులు విద్యార్థుల సమక్షంలో నిర్వహించిన పదవి విరమణ కార్యక్రమం ద్వారా చేయుచున్న కేవి ప్రసాద్ ను ఘనంగా సత్కరించారు. ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ విట్టపు బాలసుబ్రహ్మణ్యం హాజరయ్యారు. ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగడం గొప్ప వరమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ బివి కృష్ణయ్య, హెచ్ఎం మీనా కుమారి, టీడీపీ నాయకులు గణపతి కిషోర్ నాయుడు, దువ్వూరు శేషరెడ్డి, వాకాడు కోట, నాయుడుపేట, సూళ్లూరుపేట ఎంఈఓలు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థులు, నాయకులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల పక్షాన ఒక కిరీటం, మరి ఎంఈఓ 1 గారు విద్యాశాఖ పక్షాన మరి ఉంగరాన్ని బహుకరించడం జరిగింది. ఒక మెమెంటోను, అదేవిధంగా ఒక సన్మాన పత్రం వారిని ఘనంగా వారు చేసినటువంటి సేవలకు గుర్తుగా చిట్టమూరు మండల ఉపాధ్యాయ బృందం ఎంఈఓ గారు 1తో కలిసి మరి సత్కరించడం జరిగింది. ఎంఈఓ ఆఫీస్ స్టాఫ్ మరి సార్ని ఘనంగా సత్కరిస్తున్నారు. మంచి వెండి చెంబు ఇస్తున్నారు, అలాగే బట్టలు కూడా పెడుతున్నారు సార్కి, మేడం గారికి, ఇద్దరికి. వారి పట్ల ఆయన చూపినటువంటి అభిమానానికి గుర్తుగా ఈ సత్కారాన్ని ఆఫీస్ స్టాఫ్ కలిసి చేస్తున్నారు. సారు ధన్యజీవి, అదృష్టవంతులు. ఇంతటి అభిమానాల్ని ఇంత టైం ఓపికగా నిరీక్షించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఫోటో తీసుకోండి. చిట్టమూరు హై స్కూల్ మనకి ఇక్కడ వెన్యూ, సో మండల హెడ్ క్వార్టరు, మండలానికి గుండికాయలు. ఆత్మీయ పదవి విరమణ వీడ్కోలు సభకి వాళ్ళ యొక్క తర్వాత మల్లా హై స్కూల్ తెలియజేస్తున్నారు. మల్లా ఇప్పటికే కాలాతీతం అవుతుంది. చిట్టమూరు హై స్కూల్ స్టాఫ్ మేడం గారిని, సార్ని, మేడం ఇద్దరిని ఘనంగా సత్కరిస్తున్నారు. మరి ముఖ్యంగా ఈరోజు ప్రసాదం గురించి చాలామంది చాలా చెప్పారు. మాకు దగ్గర ఆయనతో ఎక్కువ అనుబంధం. శేషన్ చెప్పినట్టు సొంత గ్రామం, చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగారు. అది ఇక్కడ మాకు చిట్టమూరు మండలం మల్లాం గ్రామం, దాంట్లో మాకు బాగా సన్నిహితం. పైగా మీదందరిది ఉద్యోగ బంధం అయితే మేము ఆటల్లో చాలా సంవత్సరాలు మల్లాం చిట్టమూరు మండలం నుంచి ఒక టీం పోతే ఖచ్చితంగా వెంకటేశ్వర అన్న బ్రదర్స్ ఇద్దరు మా టీంలో ఉండేవాళ్ళు. నేను మా ఇక్కడే ఉన్న సోదరులు బీవి, మేము అందరం కలిసి క్రికెట్ ఆడేవాడు. ఎక్కడికి మండలం నుంచి పోతే అన్ని మండలం కలిసిపోయేవాడు. మండలంలో ఆడితే మండలం నుంచి వీళ్ళిద్దరూ మండలం నుంచి వచ్చేవాళ్ళు అనమాట. ఆ మండలం టీంలో మెయిన్ ప్లేయర్స్. అట్ట మాకు చాలా సంవత్సరాలు మేము కలిసి ఆటల్లో మేమందరం ఉన్నాం. ఆ తర్వాత వాళ్ళు ఉద్యోగరీత్యా బయటికి వెళ్ళిపోవడం, ఆ తర్వాత మళ్ళీ లాస్ట్లో తిరిగి మళ్ళీ ఇక్కడికి ఎంఈఓగా జాయిన్ అవ్వడం. ఎంఈఓగా జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ అన్న ఇంటికి వచ్చి నేను ఈ విధంగా ఎంఈఓగా జాయిన్ అని చెప్తే నిజంగా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఎందుకంటే చాలా సంవత్సరాలు బాగా ఫ్రెండ్స్గా ఉన్న తర్వాత మళ్ళీ అదే చూడడం. అయితే అప్పటి నుంచి కూడా దాదాపు 1 సంవత్సరం కాలం నుంచి ఈ మండలంలో ఏదైనా స్కూల్ సంబంధించి కానీ ఆ గ్రామాల్లో ఉండే నాయకుల దగ్గర స్కూల్ ఏదైనా సమస్య వస్తే కూడా ప్రతి సమస్యను కూడా నా దగ్గరికి తీసుకొచ్చి సున్నితంగా ఆ సమస్యను చెప్తే నేను కూడా సున్నితంగానే పరిష్కరించేవాడిని. ఇప్పుడు ఎంఈఓ గారు చెప్పి చాలామంది చెప్పి చాలా సాఫ్ట్ అని, దానికి నేను కూడా ఒప్పుకుంటాం. ఎందుకంటే చాలా సాఫ్ట్ కాన్నారు. అయితే ఎంఈఓ 2 వచ్చిన తర్వాత ఎంఈఓ 1ని నేను చాలా వదిలేసా. అయితే రోజుకి ఒక 20 సార్లు చేసాను ఫోను. ఆ తర్వాత మన ప్రసాదం వచ్చిన తర్వాత ప్రతి విషయాన్ని, అంటే ఉదాహరణకు
స్కూల్ కమిటీ ఎన్నికలు జరిగితే అన్ని పాఠశాలలో సామరస్యంగా ప్రతిదీ తను దగ్గరుండి పర్యవేక్షించి గురువు అటెండ్ కావడం అనేది ఉంది, చాలా పెద్ద విషయం. ఎప్పుడు నేను 1971లో మల్లంలో ఉపాధ్యాయుడిగా ప్రవేశించాది. మా అమ్మగారు ఊరు అది. వీళ్ళ నాన్న వెంకటాచలం గారు మా అమ్మగారు క్లాస్మేట్స్. వాడు మా అనుబంధం ఎక్కడిదో చూసుకోండి. ఆ తర్వాత నేను వీళ్ళ నాన్నగారు కొలీగ్స్. వీళ్ళు నా స్టూడెంట్స్ ఇద్దరు కూడా. కాబట్టి నా స్టూడెంట్ రిటైర్ అయ్యి నేను ముందు మాట్లాడకుండా మీరందరూ మాట్లాడుతుంటే విన్నాక ఏదో నేను చెప్పిన 4 మొక్కలు చాలా ఉపయోగపడ్డాయనే తృప్తిని చూసారా, జీవితంలో అన్నిటికంటే గొప్పది. అది మిగిల్చినందుకు మొదట ప్రసాద్ ద్వయానికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అన్విల్లింగ్ ర్యాచ్ చేసి వచ్చి అని అన్నాడు. అక్కడ పోయిన తర్వాత నేను కూర్చొని కౌన్సిలింగ్లో రామలింగం గారి ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది. ఒక్కొక్క పోస్టు ఫిలప్ అవుతూ ఉంది. నాకైతే అసలు పూర్తిగా ఆశలు లేవు. ఇంకొక 40 పోస్టులు ఉన్నాయి అన్నప్పుడు అందులో చిట్టమూరు ఒకటి ఉంది, చిట్టమూరు ఓజిల్ ఉంది. మా కొలీగ్ ఒక అతను నేను చిట్టమూరు తీసుకుంటాను ప్రసాద్ అని అన్నాడు. బ్రహ్మాండంగా తీసుకుని నాకేం ఇబ్బంది లేదు, నాకైతే ఇంట్రెస్ట్ లేదులే అని చెప్పారు. అతను ఓజులు ఇచ్చేటప్పటికి ఓజులు ఏమి చంద్రశేఖర్ అతను ఓజులు కోరాడు. సరే చిట్టమూరు అట్టే ఉంది, 10 నంబర్ల కాడికి వచ్చేటప్పుడు కూడా అట్టే ఉంది. నాకు గుండెల్లో జల్జల్లు అంటూ ఉంది, ఏంది ఇది ఈ పోస్ట్ కానీ వచ్చేస్తుందా ఒకడ అని అనుకొని నా పేరు వచ్చేదాకా చిట్టమూరిని ఎవరు కోరల. అప్పుడు నాకు ఏంటంటే ఒక విధంగా ఆనందం, ఆశ్చర్యం, మళ్ళీ ఒక విధంగా భయం, ఈ పోస్టులు పోతున్నామని. నేను పోయిన తర్వాత చిట్టమూరు ఎంఈ2గా నేను కోరుకున్నా. అది అప్పటి నుంచి నేను ఇక్కడ చిట్టమూరికి, ఎందుకంటే మనకు అందరూ చిట్టమూరు మండలం పరిచయం ఉన్నటువంటి వాళ్ళే ఉపాధ్యాయులు. సార్కి చెల్లుబాటు అయింది. అయితే సార్ని చూసినప్పుడు మనకు ఒక స్థిత ప్రజ్ఞత కనబడతానే ఉంటుంది. ఎప్పుడు ఎలాంటి విషయాలకు కూడా సార్ చెప్పారు, ఎలాంటి విషయాలకు కూడా కోప్పడడం లేదా ఆవేశపడడం ఎన్ని ఉండవు. కష్టమైనా లేదా ప్రయోజనం ఏదైనా కానివ్వండి చాలా ఈక్వల్గా తీసుకునేటువంటి మనస్తత్వం సార్ది. మేము ఎప్పుడైనా పాఠశాలకు సంబంధించినటువంటి సలహాలు సూచనలు అడిగినా కూడా చాలా కూల్గా చెప్తాడు సార్ ఇదిగో ఇలా అప్రోచ్ అవ్వండి, ఇలా చేయండి అనేటువంటి గొప్ప మేధావి కూడా సార్కి పదవి విరమణ తర్వాత ఆయురారోగ్యాలు అన్నీ కలిసి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా ఆనందంగా ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి వచ్చే నెలలో వెంకటేశ్వర ప్రసాద్ సార్ గారు పదవి విరమణ చేయుచున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఆనందోత్సవాల మధ్య ఉపాధ్యాయులందరూ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నాకు మాత్రం చాలా దిగులుగా ఉంది. ఎందుకంటే విద్యాశాఖకి మే జూన్ అనేది విద్యాశాఖలో పనిచేసే ఎంఏ వాళ్ళకి మే జూన్ 2 మాసాలు చాలా కీలకమైనటువంటి మాసాలు. రాబోయే 2 నెలల్లో కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు చేపట్టవలసి ఉంటుంది. ముఖ్యంగా 117 జీవో ఇంప్లిమెంటేషను, ఆ 117 ఇతకాయలు దాని మీద వచ్చేటువంటి ఆ ఇంప్లిమెంటేషన్ అయితేనేమి, విద్యార్థి కిట్స్ సప్లై చేయడం అయితేనేమి, ఇట్లా చాలా తీరిక లేనటువంటి పనులు ఉంటాయి 2 నెలల్లో. మరి సారు రిటైర్ అవ్వడం అనేది నాకు మాత్రం చాలా దిగులుగా ఉంది, చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల కాలంలో సార్ ఇక్కడ పనిచేసి దాదాపు 2 సంవత్సరాలు. మరి ఈ 2 సంవత్సరాల కాలంలో నేనైతే చాలా రిలాక్స్ అయ్యాను. యాక్చువల్గా సార్ వచ్చినప్పటి నుంచి ఇప్పుడు చెప్పారు, ఉద్యోగపరంగా ఉపాధ్యాయ వృత్తినే కాకుండా మల్లాం గ్రామం ఆయన సొంతూరు అయిన దానికి అక్కడ ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలను ఇప్పుడు నా మిత్రులు ఇంకో శ్రీనివాస్ ప్రసాద్ చెప్పారు, ఇగో మేము ఈ చేసాం, అక్షర సత్యాలు ఇంకా వీళ్ళు చేసినట్టు చాలా ఉన్నాయి. కానీ వాళ్ళు చెప్పుకోవడానికి మనం చేసింది చెప్పుకోవడం వల్ల ఉపయోగం లేదు.
దానివల్ల నలుగురు బాగుపడితే మనకు ఉపయోగం అన్న ఒక్క దృక్పథంతో చేశారు కాబట్టి వాళ్ళు చేసిన చాలా కార్యక్రమాలు మాకు తెలుసు. ఇంకా వాళ్ళు చెప్పకుండా వాటిని ఆ మరుగున పెట్టారు. ఇకపోతే ఇప్పటి వరకు తను అక్కడ మల్లాంలో ఒక టీచర్స్ అందరినీ కలిపి ఒక టీమ్గా ఏర్పాటు చేసి మల్లాం గ్రామానికి ఎన్నో ఉపయోగకాలు ఉదాహరణ చెప్తున్నా. ఈ రోజుకి కూడా మా గురువు గారైన కె వెంకటాచలం గారి పేరు మీద ఆయన మల్లాం జరిగే బ్రహ్మోత్సవాల్లో ఒక కార్యక్రమం ఈ రోజులో కూడా చేస్తున్నారు. వాళ్ళకి తల్లిదండ్రుల మీద ఆయనకు వాళ్ళకున్న గౌరవం అలాంటిది. కాబట్టి ఈ సందర్భంగా ఆయనకు రత్నాలు లాంటి 2 బిడ్డలు కలిగారు. ఈరోజు ఆయన ఉద్యోగం నుంచి హ్యాపీగా నిష్క్రమించి దాన్ని తన శేష జీవితాన్ని సుఖ సంతోషాలతో మల్లంలో గడపాలా అనే నా కోరికను మీ అందరి సమక్షంలో చెప్తున్నా. ఎందుకంటే ఉద్యోగం వల్ల గ్రామానికి మంచి జరగచ్చు, గ్రామానికి మంచి పేరు రావచ్చు అన్న ఒక ఆకాంక్ష నాకుంది. కాబట్టి అవకాశం ఉంటే ఆయన్ని నేను బలవంతం చేయడం లేదు. అవకాశం ఉంటే తన శేష జీవితాన్ని మల్లాంలో గడుపుదాం, అందరం కలిసి గడుపుదాం రమ్మని ఆయన్ని సాదరంగా ఆహ్వానిస్తూ మల్లాం 20,000 పైన శ్రీ వల్లి దేవసేన సమేత స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి వారి కుటుంబానికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి వారి శేష జీవితం సజావుగా సాగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన తిరుపతి జిల్లా నాయుడుపేటలోని వైఎస్ఆర్సీపీ నాయకులు పొట్లపూడి రాజేష్, గోనుపల్లి గురుమూర్తి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమక్షంలో ఇరువురు వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు మక్కువతో నెలవల పనితీరుకు మద్దతుగా తమ వంతు నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడడానికి టీడీపీలో చేరినట్లు వారు తెలిపారు. గతంలో వీరు వైసీపీ పార్టీలో తమ ఏరియాలలో ప్రముఖంగా పనిచేసినట్లు అక్కడి స్థానికులు మాట్లాడుకుంటున్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని గోమతి సెంటర్ వద్దనున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి మరమ్మతులు జరుగుతుండటంతో మరమ్మతు పనులను దగ్గరుండి సూళ్లూరుపేట మాజీ శాసనసభ్యులు కలివెట్టి సంజీవయ్య పరిశీలించారు. ఆదర్శవంతులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి మరింత మెరుగులు దిద్దనున్నట్లు తెలిపారు. ఆయన వెంట వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏం మాట్లాడతాను
ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఎన్ఎంయు గూడూరు డిపో నందు డిపో ప్రెసిడెంట్ ప్రవీణ్ ఆధ్వర్యంలో ప్లకార్డులు పట్టుకుని నిరసన కార్యక్రమం నిర్వహించారు. డిపో నెలకొని ఉన్న దీర్ఘకాలిక సమస్యలను విడతల వారీగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జోనల్ అసిస్టెంట్ సెక్రటరీ అహ్మద్, రీజనల్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య హాజరయ్యారు. గ్యారేజ్ సెక్రటరీ ప్రవీణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణ, రమేష్, వీరయ్య, శేఖర్, సంధని, సుధాకర్, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. పరిష్కరించాలి మా న్యాయమైన డిమాండ్లను, పరిష్కరించాలి మా న్యాయమైన డిమాండ్లను. జిందాబాద్ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్, జిందాబాద్ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్, జిందాబాద్ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్. ఈ నిరసన కార్యక్రమానికి రాష్ట్ర కమిటీ పిలుపుచ్చింది. 56 డిమాండ్ల మీద మేనేజ్మెంట్కి రాష్ట్ర కమిటీ మెమోరాండం ఇచ్చి పలు దఫాలుగా హెచ్చరించి పలు రకాలుగా నిరసనలు తెలియజేశాము. అయినా కూడా మేనేజ్మెంట్ నిమ్మకు నీరెత్తినట్టుంది. దానివల్ల మన రాష్ట్ర కమిటీ ఇగిన మన ఉద్యమ కార్యరూపం దాల్చాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 2వ దశలో ఇప్పుడు రిలే పాస్టులు అయిపోయినాయి. మొత్తం రిలే పాస్టులకి సుముఖంగా ఉన్నట్టు రాష్ట్ర కమిటీ పిలిపించింది. దానికని ఈ సభముఖంగా తెలియజేయడం వివరంగా ప్రతి ఒక్క కార్మికుడు రాష్ట్ర కమిటీ ఏ పిలుపిస్తుందో ఆ పిలుపుకి సిద్ధంగా ఉండాలని చెప్పని ఈ సభముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. నా పేరు ఎస్కే మహమ్మద్, జోనల్ సహాయ కార్యదర్శి. ముఖ్యంగా మా రాష్ట్ర కమిటీ ఎన్ఎంయు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 2 రోజులు ఎర్ర బ్యాడ్జీలు పెట్టడం, అదేవిధంగా ధర్నాలు 2 రోజులు, ఈరోజు నిరసన కార్యక్రమం ప్లే కార్డులతో చేయమని చెప్పి పైనుంచి ఆదేశాలు వచ్చినాయి. దాని ప్రకారం గూడూరు డిపోలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఈ సందర్భంగా మేము ఒకటే కోరుతున్నాం, ఖచ్చితంగా ఈ సమస్యలు ఏదైతే ఎన్ఎంయు రాష్ట్ర కమిటీగా పిలిపించిన మేరకు జరుగుతున్న ఆందోళనలో ఖచ్చితంగా మేనేజ్మెంట్ పట్టించుకొని పరిష్కారం చేయాలని చెప్పి ఈ నిరసన కార్యక్రమం సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. లేనిచో జరుగు ఆందోళన కార్యక్రమాలకి యాజమాన్యమే బాధ్యత వహించవలసి వస్తుందని తెలియజేస్తున్నాం. గూడూరు డిపో ప్రెసిడెంట్గా చేస్తున్నాను, నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ తరఫున. ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్లకార్డుల ప్రదర్శన కార్యక్రమం జరపడం జరిగింది. అదేవిధంగా దీంట్లో ముఖ్యమైన సమస్యలు ఏంటంటే 1/2019 సర్క్యులర్. గతంలో సురేంద్రబాబు అనే ఎండీ గారు ఉన్నప్పుడు చిన్న కేసులకు కూడా అధికమైన పనిష్మెంట్లు ఇస్తున్నారనే ఉద్దేశంతో 1/2019 అనే ఒక సర్క్యులర్ని తెచ్చారు. ఆ సర్క్యులర్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేయకుండా ఇక్కడ ఆర్టీసీలో యాజమాన్యం వాళ్ళు ఎంతసేపు అయినా ఆ సర్క్యులర్ని పక్కన పెట్టేసి వాళ్ళకు అనుకూలమైన విధంగా ఇస్తూ సస్పెన్షన్లు, రిమూవల్స్ వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటూ పోతూ ఉన్నారు. దానికోసం ఇది ముఖ్యంగా చేస్తున్నాం. అలాగే మహిళా కండక్టర్లకి చైల్డ్ కేర్ లీవ్ అనేసి 180 రోజులు ఇచ్చేదానికి అవకాశం ఉంది. అది ఇవ్వడానికి కూడా అధికారులు అవి కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అదేవిధంగా నైట్ డ్యూటీలు డ్రైవర్లు, కండక్టర్లు బయట తెరిగిపోయి పడుకోవాలంటే అక్కడ దోమలు విపరీతంగా ఉంటాయి. అయినా కానీ ఏ రోజు దోమలకు కానీ, వర్షానికి కానీ, ఎండకు కానీ, ఎటువంటి పరిస్థితులైనా కానీ నైట్ అవుట్ డ్యూటీలు ప్రతి ఒక్క డ్రైవరు, కండక్టర్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఆ నైట్ అవుట్కి ఇచ్చే డబ్బులు ఇవ్వడానికి కూడా యాజమాన్యం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నది. వాళ్ళు అంత దూరం ఇల్లు వదిలేసి పోయి బయట పడుకున్న వాళ్ళకి కనీసం నైట్ అవుట్ డబ్బులైనా కల్పిస్తే వాళ్ళు ఎంత సంతోషపడతారనే ఉద్దేశం మానేసి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అదేవిధంగా ప్రమోషన్లు ఇక్కడ ఉండే వాళ్ళకి ఎవరికి, పాత వాళ్ళు ఎవరికి 23 ఏళ్ల సర్వీస్ నాది, కొంతమంది ఇంకా 35 ఏళ్ల సర్వీస్ ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ రోజుకి ప్రమోషన్ లేకుండా డ్రైవర్లుగా, కండక్టర్లుగా అలాగే ఉండిపోయి ఉన్నారు. వారందరికీ తొందరగా ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. అలాగే ఎలక్ట్రికల్ బస్సులు వస్తున్నాయి. ఎలక్ట్రికల్ బస్సులు వస్తే దాంట్లో ఆర్టీసీ డ్రైవర్లు ఎవరు ఉండరు, కండక్టర్లు ఎవరు ఉండరు. ప్రైవేట్ వాళ్ళు తీసుకుని వస్తారు, ప్రైవేట్ వాళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఎలా చేస్తున్నారేమో మాకు తెలియదు. ఆర్టీసీలో ఉద్యోగస్తులు దానికోసం పనిచేస్తే ఆ ఎలక్ట్రికల్ బస్సులు ఆర్టీసీ వాళ్ళకి అప్పగించి వాళ్ళు తిప్పే విధంగా చేయాలని చెప్పేసి అడుగుతున్నాం. అలాగే గ్యారేజ్ సమస్యల మీద గ్యారేజ్ వాళ్ళకి సరైన టూల్స్ ఉండవు, సరైన వాళ్ళ పని విధానంలో చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. పాత బస్సులు తీసుకొచ్చి కొత్త బస్సులా తయారు చేయాలంటారు. చిన్నదానికి ప్రతిదానికి వాళ్ళ కాగితాలు ఇస్తానంటే బెదిరిస్తున్న జరుగుతూ ఉన్నాయి. వాటి మీద కూడా మేము అడుగుతూ ఉన్నాము.
దాన్ని కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే అక్రమ సస్పెన్షన్లు నాకు చెప్పాం 1/2019 సర్క్యులర్ లేనందువల్ల అక్రమంగా సస్పెన్షన్లు చేసి 50,000 మంది ఉండే మా స్టాఫ్ అందరూ ఇప్పుడు రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు సస్పెండ్లు అందరూ లెక్కేసుకుంటే 40,000 మందికి వచ్చున్నారు. అంటే 10,000 మంది స్టాఫ్ తగ్గిపోయారు పూర్తిగా. అటువంటి పరిస్థితుల్లో ఉంది. ఈ సంవత్సరం రేపు సంవత్సరం రిటైర్డ్ అయ్యే వాళ్ళని లెక్కేసి కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళ ప్లేస్లో ఇప్పటివరకు మనుషులు మాకు ఇవ్వట్లేదు. చాలా ఇబ్బంది పడుతూ ఉన్నది. అలాగే డిపార్ట్మెంట్లో ఏదైనా ప్రాబ్లం జరిగినప్పుడు కొంచెం చేరేటప్పుడు అందరూ హెల్తీగానే ఉంటారు. ఏదో సమస్య వచ్చి వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం అనేది వస్తుంది. అట్లా వచ్చిన వాళ్ళకి ఓడి అవకాశం ఇస్తారు. అంటే డ్రైవర్ అయితే బస్సు తోలేడని, కండక్టర్ అయితే బస్సులో రన్నింగ్లో తిరగలేడని చెప్పేసి వాళ్ళకి ఓడి అవకాశం ఇస్తారు. అటువంటి ఓడి అవకాశాన్ని ఇప్పుడు తొలగిచ్చేశారు. ఏదైనా ఇబ్బంది అయ్యి కొంతమందికి యాక్సిడెంట్ అయ్యి కాలు పోయిన వాళ్ళు ఉన్నారు, చేయి పోయిన వాళ్ళు, చాలా ప్రాబ్లమ్స్ అయిన వాళ్ళు ఉన్నారు. వారందరినీ గమనించుకోవాలి. హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, కొంతమందికి లివర్ చెడిపోయి ఉన్నాయి, కొంతమంది కిడ్నీలు పోయి ఉన్నాయి. అటువంటి వాళ్ళని కూడా గమనించి ఓడి అవకాశం కల్పించాలని చెప్పేసి ఈ సభ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రాణరక్షణ కల్పించాలని గూడూరు డీఎస్పీని ఓ ప్రేమ జంట ఆశ్రయించారు. తెనాలికి చెందిన విజయలక్ష్మి చిల్లకూరు మండలం ఏరూరు గ్రామానికి చెందిన ఆదిల్ బాషా ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరు శ్రీ సిటీలో పనిచేస్తుండగా ఏర్పడ్డ పరిచయంతో ప్రేమగా మారింది. ఇద్దరు మతాలు వేరుకోవడంతో పెద్దల నుండి రక్షణ కల్పించాలని ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించారు. నేను ఆదిల్ని పెళ్లి చేసుకున్నాను. మాకు సూలూరుపేట పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళంతా మాకు న్యాయం చేశారు. మా అమ్మ నాన్న మా అత్త వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళు అక్కడికి వచ్చి మంగళగిరి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు అని పెట్టి మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళి మాకు న్యాయం జరగకోకుండా మా అత్త మామని మా భర్తని చంపేస్తానని బెదిరించి మమ్మల్ని విడదీసేసి నాకు తెలియకోకుండానే నాకు ట్యాబ్లెట్లు ఇచ్చి నాకు అబార్షన్ చేయించారు. అది అబార్షన్ చేయించింది విజయవాడ బెన్ సర్కిల్ వాసవి మహిళా మండలి దగ్గర. నన్ను ఒక 10 రోజులు అక్కడ ఉంచి అక్కడే వాళ్ళకి మహిళా మండలి వాళ్ళకి తెలిసిన వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్ళి నాకు తెలియకోకుండా అబార్షన్ చేయించారు. ఆ తర్వాత నేను మా అమ్మ నాన్న దగ్గర నుంచి తప్పించుకుని వద్దామని చాలా రోజుల నుంచి చూశాను. మొన్న ఈ నెల 14వ తారీఖు మా అమ్మ దగ్గర నుంచి నేను తప్పించుకుని తెనాలి నుంచి నేను ఒక్కదాన్ని వచ్చేసేసాను ఇక్కడికి. నాకు ఏం జరగకోకుండా మా ఇద్దరికి ప్రొటెక్షన్ కోసమని మేము ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చాము. మేము ఇంట్లో తప్పించుకొని వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా మేము తెలుసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చి మాకు ఏదైనా ప్రొటెక్షన్ కావాలని చెప్పి మేము ఉన్నాం. వాళ్ళు మళ్ళీ మా ఇంటి దగ్గరికి వచ్చి ఏ ప్రాబ్లం చేయకూడదని మాకు ప్రొటెక్షన్ కోసం మేము పోలీస్ స్టేషన్కి వచ్చాము. అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఊటకూరు దళితులపై మైనింగ్ మాఫియా పెట్టిన అక్రమ కేసులను దళితులు అక్రమ గల ప్రభుత్వ భూములకు యాజమాన్యం హక్కు కల్పించాలని భూస్వాముల ఆధీనంలో ఉన్న 400 ఎకరముల ప్రభుత్వ భూములను ఆక్రమణలు తొలగించి దళితులకు ఇతర పేదలకు పంచాలని అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. భూమి లేని నిరుపేదలు ఎర్ర జెండాలతో ప్రదర్శనగా బయలుదేరి సైదాపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద 2వ రోజు నిరవధిక ధర్నా కార్యక్రమం కొనసాగించారు. ఆ సందర్భంగా అఖిల భారత రైతు సంఘం జిల్లా అధ్యక్షులు డిపి పోలయ్య మాట్లాడుతూ ప్రతిఘటన పోరాటాల ద్వారానే భూస్వాములు ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సైదాపురం తహసీల్దార్ మైనింగ్ మాఫియాకు కొమ్ము కాస్తూ వెంకట కృష్ణ మైనింగ్ కంపెనీకి దళితుల ఆధీనంలో 50 ఎకరముల ప్రభుత్వ భూములను ఎటువంటి సర్వే లేకుండా మైనింగ్ మాఫియా అప్పగించడం వల్ల అధికార పార్టీ అండదండలతో దళితులపై మైనింగ్ మాఫియాతో కలిసి పోలీసులు అక్రమ కేసులు బనాయించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు గడ్డం వెంకటేశ్వరులు, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా నాయకురాలు బి మమత, నాగమణి, వెంకట రమణమ్మ, సంపూర్ణమ్మ, అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు కోటయ్య, శ్రీను, చెంటి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. అక్రమ కేసులు వెంటనే దళితుల మీద పెట్టిన అక్రమ కేసులు వెంటనే సార్ నా పేరు కృష్ణమ్మ. మాది ఊరుకూరు గ్రామము. రెండు నెలల నుంచి పొలం కోసం ఇక్కడ తిరుగుతూ ఉన్నాము. కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి 2-3 సార్లు వచ్చాము. కానీ ఏ ఒక్కరూ స్పందించడం లేదు. మేము వృధాగా ఇక్కడికి రావడము మళ్ళీ వెళ్ళిపోవడము అట్లా జరుగుతూ ఉందే కానీ ఒకరు కూడా మాకు న్యాయం చేయడం లేదు. ఎట్టయినా అందుకే చేస్తున్నాము. ఇప్పుడైనా ప్రభుత్వం స్పందించి మాకు ఏదో ఒక న్యాయం చేస్తుందని మాజీ ఎంపీటీసీని
ఊట్కూరు సెటిల్మెంట్ పరిధిలో ఊట్కూరు సంబంధించి దాదాపు 1వ నెంబర్ సర్వేర్ కానించి 600 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దాంట్లో మైనింగ్ సంబంధించి 60 ఎకరాలు పోతే 50 ఎకరాల్లో భూములు వీళ్ళు సాగుబడి చేసుకుంటే ఎంఆర్ఓ వెళ్ళి వాళ్ళ మీద సంఘాల సమ్మెక్క జిల్లా అధ్యక్షుని. ఊటుకూరు గ్రామం ప్రజలు గత 2 నెలలుగా ఈ భూమి కోసం చుట్టూ ఎంఆర్ ఆఫీస్ చుట్టూ అలాగే కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగి కలెక్టర్కి కూడా అర్జీలు ఇచ్చాం. భూమి మాత్రమే ఉందని మైనింగ్ వాళ్ళు కూడా మనకి పేపర్లు రికార్డులు సేకరించాం. అన్ని రికార్డులు డీటెయిల్గా చెప్పడం జరిగింది. అలాగే కలెక్టర్ గారికి కూడా వెళ్ళిస్తాం, ఎంఆర్ఓకి ఆదేశాలు ఇచ్చాం. వాళ్ళు మొత్తం సర్వే చేసి వాళ్ళు మొత్తం కూడా మాకు ఆర్డర్స్ ఇస్తారని చెప్పారు. మాకు అలాగనే హామీ ఇచ్చారు. ఇప్పటికీ ఎంఆర్ఓ దాని మీద మాకు ఖచ్చితమైన చుట్టూ కాళ్ళు అరిగిపోయేలాగా 4 రోజుల నుంచి తిరుగుతున్నా వాళ్ళు ఏమి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దీని మీద ఊటుకూరు ఇలాగనే ఉంది కదన్నా. ఎలాగంటే అలాగనే మనం ఎంఆర్ఓతో చాలాసార్లు కలిసినా కూడా లాభం లేదు. మనం ఏదో ఒకటి దీన్ని గట్టిగా ప్రయత్నించాలని గత 2 రోజులుగా మేము గారు కూడా నిన్న మాట్లాడుతూ మాకు ఇప్పుడు టైం లేదు, గత 2 నెలల నుంచి తిరుగుతున్నా కూడా టైం లేదు మాకు, ఇప్పుడు ఇంకొక 4 రోజుల్లో మేము సమాధానం చెప్తాం అని నిర్లక్ష్యంగా ఏమిటో తెలియలేదు. వీళ్ళందరూ కూడా మైకా మైనింగ్ మాఫియాకి లేకపోతే భూస్వాములకి అధికార పార్టీ వాళ్ళకి కొమ్ము కాస్తున్నారేమో మాకు అర్థం కావడం లేదు. దీని మీద వెంటనే కలెక్టర్ కానీ అలాగే ప్రజాప్రతినిధులు కానీ ప్రజా సంఘాలు కూడా మా గోడిని వెల్లపిస్తున్నాం. వీళ్ళు కూడా ఆలకించాలి. అలాగే ప్రతి ప్రజా సంఘాలు కూడా మాకు మద్దతు తెలపాలని మేము భారత కార్మిక సంఘాల తరఫున గట్టిగా అలాగే కొనసాగుతా ఉంటే వాటికి అడ్డుకట్టేయాల్సినటువంటి రెవెన్యూ యంత్రాంగం కంచే సేను మేసే విధంగా కాపాడాల్సినటువంటి రైతాంగం మొత్తం కాపాడాల్సినటువంటి ప్రభుత్వ అధికారులు మొత్తం కూడా ఇక్కడ ఉంటే అధికార పార్టీ అండదండలతో భూస్వాములకు మైనింగ్ మాఫియాకు తొత్తుగా వ్యవహరించడం వల్ల ఇవాళ పేదవాడికి భూమి దక్కే పరిస్థితి లేకుండా పోయింది. ఈ క్రమంలో దళితులు ఆక్రమణ చేసుకుని వ్యవసాయం చేసుకుంటే వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారు. రైతు కూల సంఘం నాయకుల మీద, మహిళా సంఘం నాయకుల మీద, మాజీ ఎంపీటీ సభ్యుల మీద, ప్రశ్నించే గొంతుల మీద ఇవాళ అధికార పార్టీ ఇవాళ అక్రమ కేసులు బనాయిస్తే ఆ అక్రమ కేసులకి భయపడి ఇవాళ భూములకి మేము దూరం అవుతామని చెప్పని ఊహించుకోవటం ఇది అవివేకం అని చెప్పని ఇవాళ అధికార పార్టీ నాయకులు మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇలాంటి ఉడత బెడతలకు మేము భయపడాం. మేము ఖచ్చితంగా భూ ఆక్రమణ చేస్తాం, భూములనే ఉంటాం. భూమిని పేదలకు దక్కేంత వరకు రైతు కూలీ సంఘ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఎంఆర్ఓ అవినీతి అక్రమాలన్నీ కూడా మొత్తం ప్రశ్నిస్తే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి దళితుల మీద అక్రమంగా ఇవాళ పోలీసుతో కుమ్మక్కై ఇవాళ రెవెన్యూ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మైనింగ్ మాఫియా భూస్వాములు కుమ్మక్కై ఇవాళ పేదల మీద కేసులు భరిస్తా ఉన్నారు. ఆ కేసుల్ని రద్దు చేయాల్సిన బాధ్యత ఎంఆర్ఓ మీకు లేదని అడుగుతున్నాం మేము. అయితే ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలు తక్షణమే మీరు స్పందించకుండా మీరు కాలయాపన చేస్తే మేము ఖచ్చితంగా భూములకి దిగుతాం, భూ ఆక్రమణ చేస్తాం. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అవాంతరాలు సృష్టించినా భూమి దగ్గరే ఉండే మేము పోరాడతాం, భూమి కోసం పోరాడతాం. మరొకసారి జైలుకి పోతే కూడా మేము సంసిద్ధం అని చెప్పని ఈ సభాముఖంగా ఇవాళ అధికార పార్టీకి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. వెంటనే ఇప్పుడు జిల్లా కలెక్టర్ ఆదేశాలు తక్షణం అమలు చేసి ఊటుకూరు గ్రామంలో 359, 356 గల ప్రభుత్వ భూములు 400 ఎకరాల ప్రభుత్వ భూములు మొత్తం కూడా ఇవాళ భూమి కలిగిన భూస్వాములు ఆక్రమణ చేస్తున్నారు, భూమి కలిగిన రైతాంగం ఆక్రమణ చేస్తున్నారు, భూమి కలిగినటువంటి మొత్తం కూడా ఆక్రమణ చేసుకొని వ్యవసాయం చేస్తుంటే వాళ్ళ మీద కేసులు పెట్టకుండా, వాళ్ళని అడ్డగించకుండా, వాళ్ళని ఆపకుండా ఇవాళ కేవలం చెంటు భూములు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆపి ఇవాళ భూస్వాములకి కొమ్ము కాసే విధాన్ని మరొకసారి ఇవాళ రెవెన్యూ యంత్రాంగం నిరూపించుకుందంటే ఇది చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తా ఉన్నాం. వెంటనే అధికారులు స్పందించి ఆ గ్రామంలో ఆక్రమణ తొలగించి పేదల మీద పెట్టుకుంటే అక్రమ కేసులు తక్షణం వ్యత్యాసంగా చర్యలు తీసుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఉధృతిస్తూ భూ ఆక్రమణ కోసం మరో ఉద్యమానికి మేము శ్రీకారం చుడతామని చెప్పని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మే 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరిగే శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతరను సంప్రదాయబద్ధంగా నిర్వహించేలా సంబంధిత శాఖల విభాగాలు సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లను చేపట్టాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరం నందు తిరుపతి శాసనసభ్యులు అరణి శ్రీనివాసులు, తిరుపతి మున్సిపల్ కమిషనర్ శ్రీమతి మౌర్య, అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్ రవి మనోహరాచారి సంబంధిత శాఖల అధికారులతో కలిసి తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లి జాతర ఏర్పాట్లపై
సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతరకు అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనం కోసం వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి అసౌకర్యం అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా వారికి మంచి అనుభూతి కలిగేలా దర్శన సౌకర్యం కల్పించాలని తెలిపారు. ఎనీ పబ్లిక్ గ్యాదరింగ్ ఫర్ దట్ మ్యాటర్ మనం చాలా సెన్సిటివ్గా చేయవలసి ఉంటుంది. అండ్ ఈసారి ఇంకా ఎక్కువగా సెన్సిటివ్గా చేయాలి. ఓకే, సో ఎవ్రీడే కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ ఉండాలి. ఓవరాల్గా డిస్ట్రిక్ట్ యూ విల్ బీ రెస్పాన్సిబుల్ బట్ విల్ అసిస్ట్. సో ఆర్డీఓ గారు మనం ఆల్సో కూడా లెట్ us బీ మచ్ మోర్ కేర్ఫుల్ దిస్ టైం. ఓకే, మన సైడ్ కానీ అంటే కార్పొరేషన్ సైడ్ నుంచి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కానీ ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూస్ రాకుండా చూసుకోవాలి. ప్రజలకి మంచిగా దర్శనం, వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ ప్రొవైడ్ చేయడం, దట్ ఈస్ అవర్ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ. అమ్మవారికి చేయవలసినటువంటి కైంకర్యాలు కానీ అదర్ డే టు డే యాక్టివిటీస్ అవి పవిత్రంగా ఎటువంటి ఇది లేకుండా సాంప్రదాయబద్ధంగా అది చేసుకోవడం మీ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్. You ensure that లోపల within the 4 walls జరిగే యాక్టివిటీస్ పర్ఫెక్ట్గా జరిగేటట్టు చూసుకోవాలి. బట్ ఆల్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్స్, రెవెన్యూ, పోలీస్, ఫైర్, ఎలక్ట్రిసిటీ, ఓకే, ప్లీజ్ బీ కేర్ఫుల్. గౌరవ శాసనసభ్యులు గారు కూడా చాలా ప్రొయాక్టివ్గా దీన్ని మంచిగా చేయాలి, ప్రజలందరికీ ఎస్పెషల్లీ తిరుపతి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా బాగా చేయాలని మంచి దీంతో ఉన్నారు, బిలీఫ్తో. సో ఆయన సపోర్ట్ కూడా మనకు ఉంది కాబట్టి ఫెస్టివల్ విల్ గో వెరీ వెరీ వెల్. ఓకే, శాసన మండలికి ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన బీద రవిచంద్ర, గాదే శ్రీనివాసులు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిలోని శాసనసభ భవనంలో మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు వారితో ప్రమాణం చేయించారు. కార్యక్రమానికి అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్, ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీల కుటుంబ సభ్యులు, పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. బీద రవిచంద్ర అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అని నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యుడినైన బీద రవిచంద్ర అనే నేను పరిషత్ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, పరిషత్ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సీనియర్ సభ్యుడికి తను ఏముందో తెలుసు, కొత్త సభ్యుడికి అయితే కేరళ కోరుకోగలరు. మొన్న ఫెస్టివల్ అలాగే పెట్టారు, క్యాష్ చేస్తున్నారు. అదే టీం కూర్చోన్నా. చోరీకి గురైన చేజారిన మొబైల్ ఫోన్ల రికవరీలో తిరుపతి జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని ఎస్పీ హర్షవర్ధన్ రాజు పేర్కొన్నారు. 3 నెలల వ్యవధిలో మొబైల్ హంట్ సిఈఐఆర్ పోర్టల్ ద్వారా అందిన ఫిర్యాదులకు సంబంధించి 13వ విడతలో 510 సెల్ ఫోన్లను రికవరీ చేయగా బాధితులకు స్థానిక పోలీస్ కవాతు మైదానంలో అందజేశారు. సెల్ ఫోన్ చోరీకి గుర్తైన వారు
9490617873 వాట్సాప్ నంబర్ సద్వినియోగం చేసుకోవాలని ఆయన పంపితే లింక్ వస్తుందన్నారు. ఇదివరకే 12 విడతల్లో 7.56 కోట్ల విలువైన 4275 సెల్ ఫోన్లు రికవరీ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. అనంతరం సైబర్ సెల్ సిఐ వినోద్ కుమార్ సిబ్బందికి ఆయన ప్రశంసా పత్రాలు అందజేశారు. సిఈఐఆర్ ద్వారా మరియు తిరుపతి జిల్లా పోలీసు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మొబైల్ హంట్ అప్లికేషన్ సేవల ద్వారా వచ్చిన ఫిర్యాదులపై ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా సెల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులకు 13 విడతలలో సుమారు 4785 మొబైల్ ఫోన్లు, దీని విలువ 10,52,70,000 రూపాయల విలువగల సెల్ ఫోన్లను రికవరీ చేశారని ఆయన తెలిపారు. ప్రజలు ఎవరైనా తమ మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్నా, దొంగలించబడినా పోలీసు వారు ఏర్పాటు చేసిన మొబైల్ హంట్లో తమ ఫిర్యాదును నమోదు చేయాలని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఈ మీడియా సమావేశం మన తిరుపతి జిల్లా పోలీసులు లాస్ట్ ఒక నెల వ్యవధిలో ఏదైతే సెల్ ఫోన్స్ పోగొట్టుకున్న బాధితులు ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ఒక 510 సెల్ ఫోన్స్ దాదాపు 1,10,00,000 రూపాయల వర్త్ సెల్ ఫోన్స్ని రికవర్ చేయడం జరిగింది. సో ఈరోజు అవన్నీ కూడా మనం ఆ కన్సర్న్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవి హ్యాండ్ ఓవర్ చేసే దానికోసం అని చెప్పి పెట్టుకున్నాము. మీ అందరికీ తెలిసిన విషయమే, మనకు పోలీసు సేవల్లో భాగంగా మొబైల్ హంట్ అనే ఒక వాట్సాప్ నంబర్ మీద ఒక మెసేజింగ్ సర్వీస్ ఉంది. ఎవరికైనా కానీ ఏదైనా మొబైల్ లాస్ అయితే ఆ వాట్సాప్ నంబర్కి కానీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ అంటే మెసేజ్ పెడితే వాళ్ళకి కొంచెం ఒక ఫార్మాట్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కోసం అడగటం, ఆ డీటెయిల్స్ సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని మా టెక్నికల్ టీం దాని మీద వర్కౌట్ చేసి ఆ సెల్ ఫోన్ని ట్రాక్ చేసి వాటిని ట్రేస్ చేసి వాటిని రికవర్ చేసి ఆ బాధితులకు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఈ భాగంగా తిరుపతి జిల్లాలో ఇది 13వ అంటే ఫేజ్ అంటే ఎపిసోడ్. ఇప్పటిదాకా 12 టైమ్స్ ఈ విధంగా చేయడం జరిగింది. సో టోటల్గా ఇప్పటిదాకా రఫ్గా 4,200 అండ్ ఆడ్ సెల్ ఫోన్స్ రికవర్ చేసాం. దాదాపు 8 crores వర్త్. ఈరోజు 13th ఫేజ్లో 510 మొబైల్స్ 1,10,00,000 వర్త్. సో ఈ మొబైల్ హంట్ మెసేజింగ్ సర్వీసే కాకుండా సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అని సిఈఐఆర్ ప్లాట్ఫామ్ కూడా పోర్టల్ కూడా ఉంది. ఆ పోర్టల్లో కూడా ఆ బాధితులు వాళ్ళు పోర్టల్లో వాళ్ళ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేస్తే దాన్ని కూడా ఎక్కడ దుర్వినియోగం కాకుండా వాళ్ళ పోయినటువంటి మొబైల్ని మనము ట్రాక్ చేసి వాళ్ళకి ఇచ్చేదానికి దోహదపడుతుంది. కాబట్టి మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేసేది అంటే ఎవరైనా కానీ సెల్ ఫోన్ కానీ పోగొట్టుకున్నట్టయితే ఈ మొబైల్ హంట్ మెసేజింగ్ సర్వీసు, వాట్సాప్ సర్వీసు ప్లస్ సిఈఐఆర్ అనే పోర్టల్లో మీ ఇన్ఫర్మేషన్ నమోదు చేసుకుంటే పోలీసు వారు మీకు సంబంధించిన సెల్ ఫోన్ని దాని మీద వర్క్ చేసి మీకు అది అందజేయడం జరుగుతుంది. అయితే ఈ భాగంలో సెల్ ఫోన్ ఈరోజు రేపు అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ డివైస్ అయిపోయింది. దాంట్లో చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసేది ఏమిటంటే మీ పాస్వర్డ్స్ కావచ్చు, తర్వాత దాంట్లో ఉన్నటువంటి మీ మొబైల్ వ్యాలెట్ అప్లికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా జాగ్రత్తగా మంచి స్ట్రాంగ్ పాస్వర్డ్స్ తోటి ఎవరు పడితే వాళ్ళు ఓపెన్ చేసే విధంగా లేకుండా కొంచెం దానికి తగు అప్రమత్తతోటి కొంత అవగాహన పెంచుకొని ఆ విధంగా చూస్తారని చెప్పి మీ సందర్భంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఈ సందర్భంగానే ఏదైతే ఇన్ని సెల్ ఫోన్స్ ట్రేస్ చేయడానికి వర్క్ చేసినటువంటి మా ఇన్స్పెక్టర్ సైబర్ సెల్ వినోద్ వాళ్ళందరి టీం అందరికీ కూడా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. అది ఇప్పటిదాకైతే నా నోటీస్కి అయితే రాలేదు, కానీ గుర్తిస్తాము. అంటే ఇది ఇన్పుట్ కొత్తగా ఉంది. నేను ఖచ్చితంగా అటువంటిది ఏదైనా ఉంటే డీటెయిల్ స్టడీ చేసి అటువంటిది ఏదంటే వాళ్ళ మీద తగు చర్యలు తీసుకుంటాం. ఇవన్నీ కూడా చాలా వరకు బయట ప్రదేశాల్లో ఉన్నవన్నీ తీసుకుని వచ్చి కొన్ని లోకల్గా కూడా ఉంటాయి. బట్ నేను ఒకసారి చూస్తాను. నమస్కారాలు. నేను నా పేరు
నివాసం కోసం పేదలు ఆక్రమించుకొని ఇల్లు నిర్మించుకున్న అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లోనే వాటిని క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందని ఈ సదవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ పేర్కొన్నారు. కలెక్టర్ చాంబర్ నందు మీడియాతో జిల్లా కలెక్టర్ జేసీ శుభం బన్సల్తో కలిసి మాట్లాడుతూ ఆక్షేపణ లేని ప్రభుత్వ భూముల్లో ఆక్రమించుకొని ఇల్లు కట్టుకున్న వారు ఎవరైనా ఇంటి పట్టా కోసం దరఖాస్తు చేసుకుంటే క్రమబద్ధీకరించి సంబంధిత దరఖాస్తుదారుడికి ఇంటి పట్టాను మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఈ పథకం 150 చదరపు గజాలలోపు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుని ఇల్లు కట్టుకున్న వారికి ఉచితంగా క్రమబద్ధీకరణ చేసి ఇంటి పట్టా మంజూరు చేస్తుందన్నారు. అందరికీ నమస్కారం. మనకి ప్రభుత్వం నుంచి జీవో నెంబర్ 30 జీవోఎంఎస్ నెంబర్ 30 ద్వారా మనకి ఎక్కడెక్కడైతే అనాథరైజ్డ్గా అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్లో చాలామంది ఇదివరకే ఇల్లులు కట్టుకొని ఉంటారు, వాళ్ళన్నిటికి కూడా రెగ్యులరైజ్ చేయడానికి ల్యాండ్ రెగ్యులరైజేషన్ ఇప్పుడు మనకి జీవో ఇచ్చున్నారు. ఇది ఇచ్చి కూడా సుమారుగా 3 నెలలు అవుతుంది. ఆల్మోస్ట్ మనకి జనవరి ఎండింగ్లో ఈ జీవో ఇచ్చారు. సో అందరికీ తెలియజేసేది ఏమంటే ఈ జీవోని కూడా స్వాధీనపరుచుకొని ఎవరెవరైతే అనాథరైజ్డ్గా అన్అబ్జెక్షనబుల్ గవర్నమెంట్ ల్యాండ్స్లో ఒక ఇల్లు కట్టుకొని ఉన్నారో వాటన్నిటిని కూడా రెగ్యులరైజ్ చేసే వెసులుబాటు ప్రభుత్వం ఇప్పుడు మనకి ఇచ్చింది. దీంట్లో మనకు కండిషన్స్ ఏమేమి ఉన్నాయంటే 2019 అక్టోబర్ 15 కల్లా 2019 అక్టోబర్ 15 కల్లా ఎవరెవరైతే ఏదైనా ప్రభుత్వ భూమిలో అన్అబ్జెక్షనబుల్ ప్రభుత్వ భూమి అంటే వాటర్ కోర్స్ పోరం బోక్స్ లేదంటే కాలువలు గట్లు లేదంటే ఏదైనా గ్రేజింగ్ గ్రౌండ్ పోరం బోక్స్ మేతబీడి పోరం అట్లాంటివి కాకుండా మిగతా ప్రభుత్వ భూముల్లో ఇల్లు కట్టుకొని కనుక ఉంటే వాటిని రెగ్యులరైజ్ చేయడం కోసం ఈ జీవో తీసుకొచ్చారు. ఇది ఏంటంటే చాలామంది కూడా ఇట్లా కట్టుకొని ఇల్లులు వాళ్ళు అవి రిజిస్ట్రేషన్స్ చేసుకోలేక అదేవిధంగా ఎప్పుడన్నా రెవెన్యూ సిబ్బంది నుంచి కూడా ఇబ్బందులు పడుతూ ఇట్లా చాలామంది ఉన్నారు. మరీ ముఖ్యంగా పట్టణ పరిసరాల్లో ఇలాంటివి చాలా ఎక్కువగా ఉన్నాయని గుర్తించి ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించింది. ముఖ్యంగా దీంట్లో మనకేంటంటే ఇది ఏదైనా ఇండివిజువల్ ఫ్యామిలీ ఎవరైతే ఇలా వాళ్ళ ఆధీనంలో ఉందో ఇల్లు కట్టుకొని వాళ్ళు ఈ అవకాశం పొందగలుగుతారు. దీంట్లో బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏదన్నా బ్రిక్స్తో కట్టుకున్న ఇల్లు యాస్బెస్టాస్ షీట్లు వేసుకున్నా అది కూడా సరిపోదు. యాస్బెస్టాస్తో రూఫ్ వేసుకున్నా కూడా దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ హౌస్. అదేవిధంగా కానీ అదే థ్యాచ్డ్ హట్ వేసుకుంటే మాత్రం అది కన్సిడర్ చేయమంటే ఏదో ఈ జీవోని వాడుకొని ఇప్పుడు పొందుపరచుకోవాలనుకుంటే అది ఆ ల్యాండ్ని రెగ్యులరైజ్ చేసుకోవాలంటే అది కుదరదు. ఇది మనము ఉమెన్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ పేరు మీద రెగ్యులరైజ్ చేసుకోవచ్చు. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, బట్ ఉమెన్ పేరు మీద మనం రెగ్యులరైజ్ చేసి ఇస్తాము. అదేవిధంగా మనకి రేట్ వచ్చేసి ఎంత అంటే అప్ టు 150 స్క్వేర్ యార్డ్స్ మనకి ఒక డీ పట్టా ఇవ్వడం జరుగుతుంది. కన్వేయన్స్ డీడ్తో పాటు 2 years వరకు ఎలిజిబుల్ రైట్స్ ఉంటాయి, సేల్ రైట్స్ ఉంటాయి. 2 years తర్వాత వాళ్ళు అమ్ముకోవచ్చు. అది కాస్ట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ కూడా ఫ్రీ, అంటే ఎటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా వర్తించవు. 151 to 300 స్క్వేర్ యార్డ్స్కి కాను అక్కడున్న లోకల్ బేసిక్ వాల్యూ మీద, బేసిక్ వాల్యూ అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ మీద 15% బీపీఎల్ కేటగిరీకి మనం ఛార్జ్ చేస్తాము అండ్ 50% ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫీ మీద తీసుకుంటాము. 151 to 300 స్క్వేర్ యార్డ్స్లో ఏపీఎల్ కేటగిరీ అయితే అబోవ్ పావర్టీ లైన్, అంటే ఏపీఎల్ కేటగిరీ అంటే బేసికలీ రేషన్ కార్డు లేని వాళ్ళకి కూడా 15% కాస్ట్ ఆఫ్ అలాట్మెంట్. ఎగ్జిక్యూషన్ వచ్చేసి సేల్ డీడ్ వచ్చేసి 100% రిజిస్ట్రేషన్ ఫీ. అదేవిధంగా ఇప్పుడు 301 to 450 స్క్వేర్ యార్డ్స్కి 100% ఆఫ్ బేసిక్ వాల్యూ అండ్ 50% ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫీ బీపీఎల్ కేటగిరీకి. ఏపీఎల్ కేటగిరీకి అయితే 301 to 450 స్క్వేర్ యార్డ్స్లో 200% ఆఫ్ బేసిక్ వాల్యూ. అంటే సపోజ్ 301 to 450 స్క్వేర్ యార్డ్స్ ఎవరికన్నా 400 స్క్వేర్ యార్డ్లు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఆక్రమణలో ఉండి ఇల్లు కన్స్ట్రక్ట్ చేసి ఉంటే, ఏపీఎల్ ఫ్యామిలీ అంటే అక్కడ లోకల్ బేసిక్ వాల్యూ 1 లక్ష రూపాయలు ఉంటే అతని నుంచి 2 లక్షల రూపాయలు కలెక్ట్ చేస్తాము. ప్లస్ రిజిస్ట్రేషన్ రుసుములు కూడా మనము చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అబోవ్ 450 స్క్వేర్ యార్డ్స్ అంటే చాలా తక్కువ ఉంటాయి, వాళ్ళకి మాత్రం 5 times ఆఫ్ బేసిక్ వాల్యూ
ఏపీఎల్ బీపీఎల్ కేటగరైజేషన్ లేకుండా 5 times ఆఫ్ బేసిక్ వాల్యూ నార్మల్ రిజిస్ట్రేషన్ ఫీ. ఇది అప్లై చేసుకున్న 2 నెలల్లో వాళ్ళు మనకి ఈ ఫీ కట్టవలసి ఉంటుంది. 2 నెలల్లో కట్టలేనట్టయితే వాళ్ళ అప్లికేషన్ని కన్సిడర్ చేయడానికి వీలవుతుంది. సో మెయిన్ థింగ్ వచ్చేసి ఇక్కడ బేసిక్ వాల్యూ అంటే అక్కడ లోకల్ రిజిస్ట్రేషన్స్ వాల్యూ ఎంత ఉన్నాయో దట్ ఈస్ కన్సిడర్ యాజ్ ద బేసిక్ వాల్యూ. అదేవిధంగా ఏమేమి ప్రూఫ్ ఏమేమి కావాలి ఆక్యుపేషన్కి అంటే చాలామంది నేను ఉన్నామంటారు, కొంతమంది మేము కాదు మేము ఉన్నామంటారు. సో అవన్నీ కాకుండా ప్రూఫ్ ఏముండాలంటే ఒకవేళ ఏదన్నా ఇంతకుముందు చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారు, రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఉంటాయి, సబ్సిక్వెంట్లీ మనం 22A పెట్టుంటాం. సో అలాంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉన్నా సరిపోతుంది. ప్రాపర్టీ ట్యాక్స్ రిసీప్ట్ ఏదైనా ఉన్నా సరిపోద్ది, ఎలక్ట్రిసిటీ బిల్ ఏదైనా ఉన్నా సరిపోతుంది, వాటర్ బిల్ ఏదైనా ఉన్నా సరిపోతుంది, ఆర్ఎల్స్ ఇంకేదన్నా పొజిషన్లో ఉన్నట్టు ఆక్యుపేషన్ ఉన్నట్టు ఏదన్నా ప్రూఫ్ ఉన్నా సరిపోతుంది. ఇది దీంట్లో ఏదున్నా కూడా చాలు, అన్నీ ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఇదంతా కూడా కేవలం అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్లో అనేది గుర్తించాలి. ప్రభుత్వం కూడా దీన్ని అంటే వీలైనంత వరకు ఎక్కువ మందిని వాడుకునే విధంగా గైడ్లైన్స్ ఇచ్చింది. కేవలం కొన్ని టైప్స్ ఆఫ్ ల్యాండ్స్ని మాత్రం మనం దీంట్లో వెసులుబాటు లేదు. ఎట్లా అంటే మాస్టర్ ప్లాన్ రోడ్స్లో కానీ దేంట్లో ఉన్న వాటికి ఈ స్కీమ్ వర్తించదు. అదేవిధంగా విచ్ హ్యావ్ కమ్ అప్ ఇన్ ఓపెన్ అప్రూవ్డ్ లేఅవుట్, ఆల్రెడీ అప్రూవ్డ్ లేఅవుట్ ఉంటుంది, అప్రూవ్డ్ లేఅవుట్లో కొంచెం మనము ఓపెన్ స్పేసెస్ కానీ వదిలేస్తాం, దాంట్లో ఎవరన్నా క్లెయిమ్ చేయాలనుకుంటే అది కుదరదు. అదేవిధంగా వాటర్ బాడీస్ కానీ బరియల్ గ్రౌండ్స్ కానీ అదేవిధంగా చెరువుల్లో కానీ అదేవిధంగా ఇరిగేషన్ ట్యాంక్స్లో కానీ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్స్లో కానీ ఇక్కడ ఇది అవ్వదు. అదేవిధంగా మనకి పబ్లిక్ పర్పస్ కోసం ఏదన్నా ఆల్రెడీ మనం పెట్టుంటాం ఏపీఐసి ల్యాండ్స్, అలాంటి వాటిలో మనం ఇవ్వటానికి లేదు. అదేవిధంగా ఇంకేదన్నా వెరీ వెరీ హై వాల్యుబుల్ ల్యాండ్స్ మీద జరిగినట్టయితే అది కేస్ టు కేసెస్ బేస్ చేసుకొని ఇవ్వమని చెప్పున్నారు. సోఫార్ దీనికి సంబంధించి మన జిల్లాలో 955 అప్లికేషన్స్ వచ్చున్నాయి. రాష్ట్రంలోనే 3rd హైయెస్ట్ అప్లికేషన్స్. గుంటూరు జిల్లాలో 5400 వచ్చాయి. రెండోది వైజాగ్లో 1500 పైచిలకు వచ్చాయి. మన జిల్లాలో సుమారుగా 1000 అప్లికేషన్లు వచ్చాయి ఈ రోజుకి. సో ఇది అందరికీ తెలియజేసేనంటే ఇది ఒక మంచి అవకాశం. ఎన్నో సంవత్సరాల నుంచి చాలామంది ఇల్లులు కట్టుకొని దాని మీద సరైన పత్రాలు లేక డాక్యుమెంట్స్ లేక రైట్స్ లేక ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళందరూ కూడా ఈ జీవో నెంబర్ 30ని వాడుకోవాలని కూడా మీ ద్వారా మీడియా ద్వారా తెలియజేయడం అయింది. పోయిన వారం కూడా గౌరవ రెవెన్యూ శాఖ మంత్రివర్యులు మరియు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అయినటువంటి శ్రీ అనగాన సత్యప్రసాద్ గారు కూడా ఇక్కడికి వచ్చేసినప్పుడు గౌరవ శాసనసభ్యులతో మిగతా అధికారులతో మిగతా నాయకులతో కూడా అందరితో కూడా ఈ జీవో గురించి చాలా క్షుణ్ణంగా వివరించారు. సో ఇంకా ఎక్కువ మంది దీన్ని వాడుకోవాలని మీడియా ద్వారా అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ చేరవేసినట్టయితే మనకి ఎక్కువగా ఇప్పుడు తిరుపతి పట్టణంలో చాలా చోట్ల ఇప్పుడు దామినేడు కానీ మంగళం కానీ అదేవిధంగా మనకి కొంక చెన్నైగుంట ఏరియాలో ఎక్కువ వరకు మనకి ఇలాంటి సమస్యలు గుర్తించాం. అదేవిధంగా రేణుగుంట, ఏర్పేడు, శ్రీకాళహస్తి, నాయుడుపేట, గూడూరు, వెంకటగిరి టౌన్ పట్టణ పరిసరాల్లో కూడా చాలామంది ఇలాంటి సమస్యలతో బాధపడతారు. వాళ్ళందరికీ ఇది ఒక మంచి సువర్ణ అవకాశంగా తీసుకొని వెంటనే వాళ్ళు నియరెస్ట్ రెవెన్యూ తహసీల్దార్ ఆఫీస్లో అప్రోచ్ అయ్యి వాళ్ళ అప్లికేషన్ ఇచ్చినట్టయితే వెంటనే దీన్ని మనం ప్రాసెస్ చేసే తీసుకుంటున్నాము. ఇది కూడా ఒక డ్రైవ్ మోడ్లో జిల్లాలో చేస్తున్నాం కాబట్టి అందరు దీన్ని స్వాధీనపరచుకోవాలని కూడా మీ ద్వారా మీడియా ద్వారా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. చిట్టమూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంఈఓ 2గా పనిచేస్తున్న కేవి ప్రసాద్ పదవి విరమణ. వైఎస్ఆర్సీపీ నాయకులు పొట్లపూడి రాజేష్, గోనుపల్లి గురుమూర్తి తెలుగుదేశం పార్టీ తీర్థం. నాయుడుపేటలోని గోమతి సెంటర్ వద్దనున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి మరమ్మతులు. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.
తెలుసు.